నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాము. ప్రతి మొబైల్ నంబర్కి ఒక్కొక్క స్థానంలో స్థానబలాలు ఏంటనేది తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా 7th ప్లేస్లో 7వ స్థానంలో మనకు ఏ నంబరు నెగిటివ్ చేస్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు. మొన్నటి ఒక పాత వీడియోలో 2వ స్థానంలో ఏముండాలి, 5వ స్థానంలో ఏముండాలి, 6వ స్థానంలో ఏముండాలి, 7వ స్థానంలో ఏముండాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. కానీ ఈ 7వ స్థానంలో మొన్న లాస్ట్ వీడియోలో 0 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 8 గురించి తెలుసుకుందాం. 8 గురించి అసలు ఏంటి, 8 గురించి ఎందుకు ఉండొద్దు? 8 ఉంటే ప్రాబ్లం ఉంటుంది. మిగతావి ఇది ఏంటంటే నేను చెప్పే స్థానాల గురించి కీలకమైనట్టు చెప్తున్నాను. ఈ కీలకమైన వాటిలో ఏ నంబరు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఏ నంబరు ఎక్కువ నెగటివ్ చేస్తుంది అనేది తెలుసుకుంటున్నాం. ఇక్కడ 8, ఈ 8 శని నంబరు, శనికి సంబంధించిన నంబర్ కాబట్టి ఈ శని నంబరు 7వ స్థానంలో ఎందుకు ఉండొద్దు అంటే మనకు 7వ స్థానం అనేది కుటుంబ వ్యవస్థ అని లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత కొలీగ్స్ వస్తారు, మీ యొక్క బాసులు వస్తారు, మీరు ఒకవేళ కంపెనీ ఓనర్ అయితే ఇవన్నీ కూడా ఈ నంబర్తో మార్చేస్తుంది. మీరు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే కూకటి వేలతో సహా పెకలిచ్చి వేస్తుంది. అయ్యో నంబర్కి ఇంత ప్రాబ్లం, ఇంత పవర్ ఉందంటే ఉంది, ఖచ్చితంగా పవర్ ఉంది.
ఆ పవర్తో మనము చూసుకొని ముందుకెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళే క్రమంలో 7th ప్లేస్‌లో 8 ఎందుకు ఉండకూడదు అనేది నేను తెలియజేస్తాను. ఇక్కడ మనకు స్టార్టింగ్ నంబర్స్ 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఏదైనా సరే ఇది మన ప్రొఫెషన్‌కు తగ్గట్టు ఈ నంబర్స్ వస్తాయి స్టార్టింగ్‌లో. ఇక్కడ 7వ స్థానంలో 8 అనేది మనం చూసుకుందాం. ఇక్కడ 8 చేసే పనులు ఏంటంటే మీ పనులన్నీ మిమ్మల్ని స్లో చేయడం, మీ వర్కులన్నీ స్లో చేయడం. సక్సెస్ మాత్రం గ్యారంటీ. ఎప్పుడు మీరు చేసే పనులు 1 నుంచి 10 నుంచి 15 అటెంప్ట్స్ మీరు చేస్తే ఇక్కడ ఈ నంబరులో వేరే నంబర్ ఉంటే రిజల్ట్ 1 2 3 లాస్ట్ ఇంకా అటెంప్ట్స్ తొందరగా కంప్లీట్ అవుతుంది. కానీ అవతల వ్యక్తుల పైన నీకు పని అవుతుంది. నువ్వు ఒకవేళ డిపార్ట్మెంట్ ఏదన్నా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫాస్ట్గా ఒక వ్యక్తి నిన్ను తొందరగా కలుస్తాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పైన అతని పైన డిపెండ్స్ అయి ఉంటుంది. అది ఫాస్ట్గా నేను కలవడానికి ఆ నంబర్ నీకు ఉపకరిస్తుంది, ఆ నంబర్ నీకు దగ్గర చేస్తుంది, ఆ నంబర్ నీకు మంచి ఒక స్థానంలో నిలుపుదల చేస్తుంది. ఇదంతా చాలా అవసరం. అందుకనే చూసుకొని ఇక్కడ మన లైఫ్కి చాలా 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 అవసరం. చూసుకోండి ఖచ్చితంగా. ఈ నంబరు ఏముంది? 8 ఉంది. 8 ఉంటే పనులన్నీ స్లో. నువ్వు చేయాల్సిన పనులు ఒకవేళ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్కు సంబంధించినది కావచ్చు, ఇదన్నీ ఈ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు ఒకవేళ పాలసీ ఒకటి కట్టమన్నారు అతన్ని, ఆ పాలసీ కట్టడానికి అతను డబ్బు ఉంటుంది, అతనికి అవసరమే, కానీ నీ దగ్గర తీసుకోడు, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. స్లో చేస్తుంది వర్క్ని, స్లో చేస్తుంది పనిని. చాలా అవసరం. చాలా నెగటివ్ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. చూసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఇది చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే పనులు స్లో అవుతాయి. నువ్వు ఒక ఫీజు కట్టాలి, అవతల వ్యక్తి నీ పైన మాట్లాడుతుంటాడు, అవతల వ్యక్తి నిన్ను దోషం చేస్తూ ఉంటాడు, అవతల వ్యక్తి నువ్వు చేసే పనులన్నీ వేస్ట్ అంటాడు, నువ్వు చేసే పనులు ఇదంటాడు, నీ పనులు దగ్గరికి పోలేవు. ఆ పని నువ్వు రావాల్సింది కూడా 10 నిమిషాల్లో రావాల్సింది గంట సేపు తర్వాత వస్తావు. నీ పనులు నువ్వు అన్ని స్లో అవుతాయి. బంధువులు దూరం అవుతారు, నీ ఫ్రెండ్స్ దూరం అవుతారు, నీకు బాసులు దూరం అవుతారు, నీ కింద వాళ్ళు దూరం అవుతారు. నువ్వు ఒక్కరివి ఏమి చేయగలుగుతావు? నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా కావచ్చు, ఎన్ని కోట్ల సంపాదన అయినా రావచ్చు, కానీ ఈ రిలేషన్షిప్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మన వ్యవస్థలో మనము చేసుకునే పనులు ఎన్ని చేసినా వేస్ట్. అందుకనే ఈ 7వ స్థానంలో 8 లేకుండా చూసుకోండి. ఇంకొక నంబర్ కూడా ఉండొద్దు, దాని గురించి నేను తెలియజేయను. నెక్స్ట్ మనము మీరు కన్సల్టేషన్లో కలిసినప్పుడు ఆ నంబర్ గురించి నేను, ఒకవేళ మీకు నెగటివ్ నంబర్ ఉంటే కనుక దాన్ని కూడా నేను మార్చేస్తాను. చూసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ